నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10వ తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని, ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని విద్యార్థులకు ఉద్బోధించిన జిల్లా కలెక్టర్. నంద్యాలలో ఘనంగా జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలు. శివరాత్రిని పురస్కరించుకొని విష్ణునందీశ్వర ఆర్యవైశ్య అన్నసత్రం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అసోసియేషన్ సంఘం సమావేశం. జిల్లా స్థాయి కార్యవర్గ సభ్యుల ఎన్నిక. నంద్యాల జిల్లా ఇమాముల సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. శ్రీ సంకల్పలో ముగిసిన స్పెక్టాక్యులర్ స్పోర్ట్స్ గాలా. మైనర్లు వాహనాలు నడిపితే ఇక్కడి నుండి జైలుకే అని హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. మహాశివరాత్రి శ్రీశైల మహాక్షేత్రం వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు. జీవితంలో 10వ తరగతి పరీక్షలు ప్రతి విద్యార్థికి కీలకమని, సంక్షేమ వసతి గృహాలలో 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి విద్యార్థులకు ఉద్బోధించారు. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ను అందజేశారు. బొమ్మల సత్రంలోని సమీకృత బాలికల వసతి గృహంలో ప్రతి విద్యార్థినికి 10వ తరగతి పరీక్షలు వ్రాయడానికి అవసరమైన కిట్లను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరూ మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. జిల్లాలోని అన్ని మండలాల కేంద్రాలలో మండల స్పెషల్ అధికారులు తమ పరిధిలోని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలు వ్రాసేందుకు అవసరమైన మెటీరియల్ను అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 2279 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు వ్రాస్తున్న నేపథ్యంలో ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలని సూచించారు. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని, ప్రతి విద్యార్థి చక్కగా పరీక్షలు వ్రాసి మంచి ఉత్తీర్ణతతో పాస్ అయి నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. నంద్యాలలోని ప్రముఖ చిత్రకారులు చిత్తలూరి రాంప్రసాద్, చింతలపల్లి కోటేష్ ఆధ్వర్యంలో స్వర్గీయ జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత ఎంఆర్ గోవిందారెడ్డి మరియు స్వర్గీయ ఆర్సి కంబరాజు ఇరువురు చిత్రకళలో విశిష్ట సేవల జ్ఞాపకార్థంగా 10వ జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలు ఆదివారం నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియంలో ఉదయం 10 నుండి 1 గంట వరకు ఘనంగా జరిగింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు జయంతి ఉత్సవ వేడుకలు పురస్కరించుకొని ఎన్టీఆర్ చిత్రాన్ని వేయమని పోటీలకు ఇవ్వడం జరిగింది. దాదాపు 200 మంది పైగా విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళారాధన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ రవికృష్ణ, శ్రీనిధి హోటల్ యజమాని రఘువీర్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ భారతీయ కళలో చిత్రకళ అత్యంత ప్రాచీనమైనదని, రాజా రవివర్మ, పద్మశ్రీ బాపు రామాయణంలో, మహాభారతంలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు వేసి మంచి గుర్తింపు పొందారన్నారు. విద్యార్థులు చదువుతో పాటు చిత్రకళలో రాణించాలని కోరారు. అలాగే సీనియర్ చిత్రకారులు వెంకటేశ్వర్లు మరియు రంగనాథ్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరాజు, రామిరెడ్డి, ప్రభాకర్, ప్రగతి, రాముడు, సుంకన్న, వెంకీ ఆర్ట్, వాసు ఆర్ట్, ఓబులేసు, విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రథమ బహుమతి 2 గ్రాముల బంగారం గురురాఘవ కార్తిక్, రెండవ బహుమతి 20 గ్రాముల వెండి గణేష్, తృతీయ బహుమతి 10 గ్రాముల వెండి రాగచైత్ర సాధించారు. అంతేకాకుండా 10 మంది విద్యార్థులకు ప్రత్యేక జ్యూరీ అవార్డ్స్ ఇచ్చారు. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ప్రథమ బహుమతి అఖిల్ రాయల్కు 20 గ్రాముల వెండి, రెండవ బహుమతి కావ్యశ్రీ 10 గ్రాముల వెండి సాధించారు. ఈరోజు జిల్లా స్థాయి చిత్రలేఖనం పోటీలు ఎంఆర్ గోవిందారెడ్డి గారు మరియు ఆర్సి కంబరాజు జ్ఞాపకార్థంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ పోటీలలో మనము ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు వేడుకలు పురస్కరించుకొని ఈ పోటీలు నిర్వహించాము. చిన్నారులకు ఎన్టీఆర్ చిత్రాన్ని ఇచ్చి గీయమని చెప్పాము. చాలా అద్భుతంగా గీశారు. మంచి స్పందన వచ్చింది. 200 పైగా మందికి పాల్గొన్నారు. ఇది ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ప్రోగ్రామ్ చేసినాము. దీనికి మా రవికృష్ణ గారు, మన రాంప్రసాద్ గారు,
మరియు రఘువీరు గారు అందరూ సహకరించి అందించారు. ఈ కార్యక్రమంగా ఘనంగా జరగడం నాకు చాలా సంతోషం ఉంది. ముందు ముందు ఇట్లాగే కొన్ని పోటీలు సాగిస్తాము. కారణ జన్మలో ఎన్టీఆర్ చిత్రాలను మళ్ళా పోటీలకు నిర్వహిస్తాము. ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తాము. ఫిబ్రవరి 26, 27, 28వ తేదీలలో విష్ణు నందీశ్వర ఆర్యవైశ్య అన్నసత్రం ఆధ్వర్యంలో శివరాత్రి మహోత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు చేస్తున్నట్లు విష్ణు నందీశ్వర ఆర్యవైశ్య అన్నసత్రం సభ్యులు తెలిపారు. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్లోని అవోపా కార్యాలయంలో శివరాత్రి అన్నదాన ఆహ్వాన పత్రికను కమిటీ సభ్యులు, కమిటీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ బచ్చు సత్యనారాయణ, కసెట్టి కృష్ణమూర్తి, అధ్యక్షులు దుద్దెల సురేష్ బాబు, ప్రధాన కార్యదర్శి కాల్వ సురేష్, ఉపాధ్యక్షులు సముద్రాల మధుసూదన్ రావు, కార్యదర్శి జనార్దన్ శెట్టి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1921వ సంవత్సరం నుండి అటవీ ప్రాంతంలో వెలిసిన విష్ణు నంది క్షేత్రం నందు శివరాత్రి పర్వదినాల సందర్భంగా వచ్చే భక్తుల కోసం కుల మతాలకు అతీతంగా 3 రోజుల పాటు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ విష్ణు స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నవనందులలో ఉన్నటువంటి విష్ణునందీశ్వర స్వామి దేవాలయంలో గత 100 సంవత్సరాలుగా అక్కడ ప్రత్యేకంగా జరుగుతున్నది. గత కాలంలో పోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఎడ్ల బండ మీద వచ్చి అక్కడ స్వామి దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళు. అక్కడ ప్రకృతి రమణీయతలో ఉన్నటువంటి నంది కూడా చాలా స్వచ్ఛంగా సజీవంగా ఉండటం వలన అక్కడ ఉండేటువంటి పులులు కూడా అక్కడ నిజంగా ఆవనుకొని దాని మీద పంజాబ్ వేయడం కూడా జరిగినది. దాన్ని కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా ఆర్యవైశ్య అన్నసత్రం వాళ్ళు 27, 28, 29 తారీఖుల్లో జరగబోయేటువంటి మహాశివరాత్రికి అందరినీ ఆహ్వానిస్తున్నాము. అందరూ వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఆ ప్రకృతి రమణీయతను ఆస్వాదించి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. అక్కడ అందరికి కూడా భోజన వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నవనందులలో ముఖ్యమైన కృష్ణంది పుణ్యక్షేత్రం నందు ఫిబ్రవరి 26వ తారీఖు, 27, 28 3 రోజులు అక్కడికి ఆ దేవాలయానికి వచ్చిన భక్తులకు కులమత రహితంగా అందరికీ అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. ఈ సందర్భంగా భక్తులకు తెలియజేయడం ఏమనగా అక్కడ ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనం కూడా అందజేస్తున్నాం. కాబట్టి నంద్యాల చుట్టుపక్కల భక్తాదులంతా వచ్చేసి విష్ణునందీశ్వర స్వామి దర్శించుకొని వారి కటాక్ష వీణలు పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా మేము తెలియజేయడం ఏమనగా పుణ్యక్షేత్రానికి పోవడానికి కూడా మంచి వసతి ఫెసిలిటీ ఉంది. మహానందికి పోవు కాడ తెలుగు కట్టమీ నుంచి పోవచ్చు. తిమ్మాపురం నుంచి కూడా మంచి రోడ్డు ఫెసిలిటీ ఉంది. కాబట్టి తప్పనిసరిగా భక్తులు వచ్చి ఆ దేవదేవుని దర్శించుకొని మా సత్రం నందు భోజనాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. 2025వ సంవత్సరం సందర్భంగా భక్త మహాశయులు అందరికీ తెలియజేయడం ఏమనగా కృష్ణనంది ఆర్యవైశ్య అన్నసత్రం నందు 26, 27, 28 బుధ, గురు, శుక్రవారంలందు భక్తులకు అందరికీ అన్నదానం వసతి ఏర్పాటు చేయడమైనది. అన్ని కులముల వారికి వసతి మరియు అన్నదానం ఏర్పాటు చేయడమైనది. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. 1921వ సంవత్సరం నుంచి కృష్ణనది క్షేత్రం నందు ఆర్యవైశ్య అన్నసత్రాన్ని నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఆర్యవైశ్య అన్నసత్రం నందు ఆర్యవైశ్యులచే డబ్బులు వసూలు చేసి ఈ అడవి ప్రాంతంలో అందరికీ అన్ని కుల మత రహితంగా అన్నదాన కార్యక్రమాలు 101 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 26, 27, 28 ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ 3 రోజులు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి అన్న వసతులు మరియు రూములు కూడా మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్ని కుల మత రహితంగా అందరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా మహాశివుని యొక్క భక్తులందరికీ, నంద్యాల పట్టణ ప్రజలకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు, డోన్, బేతంచెర్ల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల నియోజకవర్గాలకు చెందిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ అసోసియేషన్ సంఘ సమావేశం నంద్యాల అసోసియేషన్ కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో నంద్యాల జిల్లాకు సంబంధించి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ మరియు ట్రెజరర్, చీఫ్ అడ్వైజర్లను సభ్యులు ఎన్నుకోవడం జరిగినది. ఇందులో ప్రెసిడెంట్గా హనీ జుబేదార్, మేనేజర్ ఎస్ రంగనాయకులు, నంద్యాల వైస్ ప్రెసిడెంట్గా హవల్దార్ సుంకిరెడ్డి, నంద్యాల జనరల్ సెక్రటరీగా నాయక్ ఎల్ లక్ష్మారెడ్డి, కోవెలకుంట్ల జాయింట్ సెక్రటరీ హవల్దార్ బాషా, ట్రెజరర్గా హవల్దార్ రామరాజు, నంద్యాల చీఫ్ అడ్వైజర్ సుబేదార్, మేనేజర్ వెంకటరాముడులను జిల్లా సభ్యులుగా ఎన్నుకోవడం జరిగినది. నా పేరు ఎక్స్ సర్వీస్ మెన్ సుబేదార్ మేజర్ వెంకట్రాముడు, డోన్ ప్రెసిడెంట్ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్కు. నేను ఇక్కడ వచ్చిన ఉద్దేశం ఏమంటే, ఇక్కడ మన ఈ నంద్యాల డిస్టిక్కు ఒక ప్రెసిడెంట్ను ఎన్నుకోవాలా అని మాకు ఒక మెసేజ్ వచ్చినందువల్ల నేను ఇక్కడ వచ్చినాను. ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఎన్నుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ స్టేట్ లెవెల్లో పోవాలి. ఈ అసోసియేషన్ ఉద్దేశం ముఖ్యం ఏమంటే, ఈ యొక్క కుల మతాలకు అతీతమైన అసోసియేషన్, దీన్ని ఒక స్ట్రెంగ్తన్ బలోపేతం చేసి ముందుకు నడపాలని ప్రతి ఒక్క మాజీ సైనికుడు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి మాజీ సైనికుడు తలంపుతో ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇది వాళ్ళకు కావాల్సిన ఇక్కడ అసోసియేషన్ అంటే విడోస్ ఉండొచ్చు, ఇంకా వాళ్ళ ఉండవు, కొంతమందికి తెలియదు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వాళ్ళ బెనిఫిట్స్ ఏమిటి ఏవేవి వాళ్ళకు తెలియపరిచి వాళ్ళకు ఏ విధంగా దానికి ప్రాసెస్ చేయాలా వాళ్ళ అవగాహన చేసుకునేటట్టు వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ చేసి ముందుకు నడిపించాలని మా యొక్క మెయిన్ మక్సద్. ఇక్కడ ప్రస్తుతము మా నంద్యాల జిల్లాలో 6 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 6 నుంచి ఒక జిల్లా కమిటీ ఏర్పరిచి జిల్లా నాయకులు ఎన్నుకోవాల ఉద్దేశంతో మెయిన్ ఉద్దేశం ఇక్కడికి వచ్చాము. దీని తర్వాత 1 స్టేట్ 1 అసోసియేషను దానికి సంబంధించి ప్రాసెస్ ముందుకు నడుస్తుంది. ఫస్ట్ మా జిల్లాలో ఎన్నుకున్న తర్వాతనే 1 స్టేట్ 1 అసోసియేషన్కి వెళ్ళిపోతాము. అంతవరకు ఈ జిల్లా కమిటీ ఎన్నుకున్న తర్వాత ఓటింగ్కి వెళ్తాము. ఓటింగ్ తర్వాతనే స్టేట్లో ఒకటే ఉండేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాము. దానికోసం ఫస్ట్ జిల్లా కోసం మేము ఇక్కడ అటెండ్ మీటింగ్ అయ్యాము. ఇది మెయిన్ ఉద్దేశం. నంద్యాల జిల్లా మాజీ సైనికులు మొత్తం జిల్లా నియోజకవర్గాల నుండి అందరూ వచ్చినారు. మాజీ సైనికుల ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అందరూ మాజీ సైనికులు ఒకే గ్రూప్ అయ్యి కలిసికట్టుగా నడవాలని, ఏదైనా ఏ చిన్న సమస్య వచ్చినా అందరు కలిసి రావాలని ఈరోజు జిల్లా తరపు నుంచి అందరూ కలిసి జిల్లా తరపు నుంచి ఎన్నుకుంటున్నాము. ఆ తర్వాత జిల్లా తరపు ఎన్నుకున్న తర్వాత ఇది స్టేట్కు పోతుంది. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఓన్లీ ఇక్కడ జిల్లాల అందరూ అసెంబ్లీ నియోజకవర్గ ప్రెసిడెంట్లు అందరూ ఇక్కడికి వచ్చి ఇది ఎన్నుకుంటున్నాం. నంద్యాల జిల్లా ఇమాముల సంఘం ఆధ్వర్యంలో కూబ్రా షాదిఖానా నందు ఇమాములకు ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించడం జరిగింది. నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ బాషా సిద్దికి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం నందు ఇండస్ ఆసుపత్రి వైద్యులు పాల్గొని ఇమాములకు పలు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు దస్తగిరి పర్లా, ఇండస్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ జహంగీర్ బాషా, జయరాం మెడికల్స్ ఉబేదుల్లా ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇమాములు ముస్లిం కమ్యూనిటీకి గైడ్ లాంటి వారని, అలాంటి వారికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పలు వ్యాధులపై వారికి అవగాహన కలిగించడం జరిగిందని తెలిపారు. తద్వారా ఇమాములు మసీదుల యందు ప్రజలకు అవగాహన కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. సుమారు 200 మంది ఇమాములకు ఉచిత వైద్యం అందించారు. ఈసీజీ, బ్లడ్ షుగర్, బీపీ, అవసరమైన వారికి 2D ఎకో పరీక్షలు నిర్వహించారు. ముస్లిం సమాజానికి ఇమాములు, ఉపాధ్యాయులు వంటి వీరు వారి యొక్క దైవం సంబంధించిన వాక్యాలతో పాటుగా రోజువారీ ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు, సామాజిక అంశాలు కూడా వివరిస్తుంటారు. అందులో భాగంగానే ఇండస్ హాస్పిటల్ వారి సహకారంతో ఇమాముల సంఘం ఆధ్వర్యంలో జెరాస్ మెడికల్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా ఈరోజు ఇక్కడ వీరికి గుండె జబ్బులపైన అవగాహన సదస్సు మరియు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మన యువ నాయకుడు ఫయాజ్ భాయ్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆరోగ్య సలహాలు అందించడం జరిగింది. అలాగే ఆరోగ్య విభాగంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే ఫస్ట్ హాస్పిటల్ ఉంటుంది. అలాగే ప్రతి మసీదులు కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్గా
ఇమాములు దాన్ని మాడిఫై చేస్తే మన వీధిలో ఎవరికైనా రక్తం అవసరం ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఒక సూచనలు, సలహాలు అందించే విషయంగా ఒక ప్రతి మసీదు మారితే ముస్లింలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే చాలా సేవా కార్యక్రమాలు ఇమాముల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అలాగే గుండె జబ్బులు రాకుండా కూడా రక్తదాన శిబిరాలు కూడా ఇమాముల సంఘం ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహిస్తే అది కూడా ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఈరోజు గుండె జబ్బులపైన ఏమి తినొచ్చు, ఏమి తినకూడదు అనే విషయాలపైన ముస్లింలలో ఏ జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి, వాటిని ఎలా నివారించుకోవాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్స్ చాలా అద్భుతంగా వారికి వివరించడం జరిగింది. వారి ద్వారా ఒక్కొక్క ఇమాము డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇన్ఫ్లుయెన్సర్, ఒక్కొక్క ఇమాము గారు వేల మందిని, ముస్లిం సమాజాన్ని వేల మందిని వాళ్ళు మార్చగలరు. అల్లాహ్ తాలా వాళ్ళకి ఆ శక్తి ఇచ్చారు. ఖచ్చితంగా కూడా ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇమాముల సంఘం, రెడ్ క్రాస్ సొసైటీ, ఇండస్ హాస్పిటల్, జారా క్లినిక్ సంయుక్తంగా ఇక్కడ కుబ్రా మసీజ్లో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మేజర్గా ఇమాములకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా స్క్రీనింగ్ టెస్టులు, ఈసీజీ, ఎకో, షుగర్, లిపిడ్ టెస్టులు ఇవన్నీ చేసి వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ కానీ సరైన సలహాలు అందించే ఉద్దేశంతో ఈ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే ఇమాములు చాలామంది ముస్లింలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. సో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఈ ముస్లిం కమ్యూనిటీ కూడా ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ క్యాంపు కండక్షన్లో ఇమాముల సంఘము, తర్వాత రెడ్ క్రాస్ సొసైటీకి, ఇండస్ హాస్పిటల్ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మొత్తం ఇమాముల సంఘం నంద్యాల ఈ ఆధ్వర్యంలో ఒక మెడికల్ ఫ్రీ క్యాంపు డాక్టర్ జహంగీర్ సాబ్ వాళ్ళ బృందం ప్రత్యేకంగా మా కోసం టైం కేటాయించి ఫ్రీ క్యాంప్ పెట్టారు. ఇందు మూలము తెలియజేయడం ఏమనగా మంచి సర్వీస్ ఇస్తారు. మాలో ఏమేమి లోపాలు ఉన్నాయి, మనిషి ముందుకు ఏ జబ్బులు ఉన్నది ఏమేమి తెలియదు కాబట్టి మంచి సలహాలు, సూచనలు ఇటు డాక్టర్ సాబ్ ఇచ్చారు. మా ఫయాజ్ భాయ్ కూడా మంచి సలహాలు, సూచనలు అందరికీ మెసేజ్ ఇచ్చారు. కావున మేమందరము వీళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని మన హెల్త్ గురించి ఏ విధంగా కాపాడాలా, మన హెల్త్కి ఏ విషయాలు మనం తినాలా, ఏం డైట్ గురించి కూడా వివరంగా చెప్పారు. వీళ్ళకందరికీ వచ్చినందుకు ఇమాముల సంఘ ఆధ్వర్యం, మజ్లిస్ ఉలమా వల్ ఇల్మ్ ఆధ్వర్యంలో వీళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ నందుగల శ్రీ సంకల్ప పాఠశాలలో స్పెక్టాక్యులర్ స్పోర్ట్స్ గల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాలల అధినేత సుధాకర్ మరియు వారి సతీమణి రమ్యారెడ్డి హాజరయ్యారు. ప్రిన్సిపల్, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మొదటిగా లెజ్యూమ్స్, డంబుల్స్ నృత్యాలు అందరినీ అబ్బురపరిచాయి. సంకల్ప లోగో చిహ్నం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంకల్ప విద్యార్థులకు నిర్వహించిన క్రీడలలో విజేతలుగా నిలిచిన వారికి ప్రతి విభాగం నుండి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. వీటితో పాటు ట్రోఫీలు, పతకాలను, ప్రశంసా పత్రాలను అందించారు.
స్పెక్టాక్యులర్ స్పోర్ట్స్ గాలా 2025 ముగింపు వేడుకలు బాలాజీ కాంప్లెక్స్ నందు గల సంకల్ప్ పాఠశాలలో జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ గేమ్స్ లో రైట్ ఫ్రమ్ నర్సరీ నుంచి క్లాస్ 10th వరకు డిఫరెంట్ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది, బాయ్స్ గర్ల్స్ కి సపరేట్ గా. ఈ గేమ్స్ లో స్టూడెంట్స్ ఎక్స్ట్రాడినరీ athletic performances, they showcased their sportsmanship and they performed very good talents. So వీటన్నింటి మీద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా ఈరోజు బహుమతి ప్రదానోత్సవం చేయడం జరిగింది. సో ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో జరిగినటువంటి కల్చరల్ ఈవెంట్స్ చాలా హై ఫీస్ట్ గా ఉన్నాయి. దీంతో పాటు పేరెంట్స్ కూడా చాలా మంది పేరెంట్స్ హాజరై పేరెంట్స్ కూడా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీలో పేరెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఈరోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించినటువంటి పేరెంట్స్ కి కూడా బహుమతులు అందజేయడం జరుగుతుంది. అలాగే పేరెంట్స్ కిండర్ గార్డెన్ లో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కలిపి కూడా మనం కాంపిటీషన్స్ కండక్ట్ చేసాం. అందులో కూడా మంచి బెస్ట్ అవుట్పుట్ ఇచ్చినటువంటి పేరెంట్స్ కి స్టూడెంట్ ని కూడా ఈరోజు మొమెంటోస్ ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఐ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ సంకల్ప్. ఇట్స్ ఎ టీమ్ వర్క్, వెల్ ఆర్గనైజ్డ్ ఈవెంట్. సో ఎవ్రీ స్టూడెంట్ పేరెంట్ అందరినీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంత చక్కగా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు సంకల్ప్ ప్రిన్సిపల్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మైనర్లు వాహనాలు నడిపితే మోటార్ వెహికల్ చట్టాలను అనుసరించి వారిని రిమాండ్ మరియు భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు. జిల్లా ఎస్పీ మరియు ఏఎస్పీల ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలో మైనర్ స్పెషల్ డ్రైవ్ను నిర్వహించగా 22 మంది మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడడం జరిగిందని, వారికి మరియు వారి తల్లిదండ్రులకు ట్రాఫిక్ నిబంధనలు, మోటార్ వెహికల్ చట్టాలపై అవగాహన కల్పించడం జరిగిందని ట్రాఫిక్ సిఐ తెలిపారు. అలాగే షాపింగ్ మాల్స్ వారు కస్టమర్లకు అవసరమైన పార్కింగ్ ఏర్పాట్లను చేసుకోవాలని, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. లైసెన్స్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు వచ్చిండాలా? బండి ఎవరి పేరు మీద ఉందో వాడు ఖచ్చితంగా 10,000 కట్టాల్సిందే. నడిపిన దానికి వాడు 10,000, నువ్వు 10,000 అంతే. కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో 10 రోజులు, నెల రోజులు అర్థమైందా? తర్వాత మార్చి 1వ తారీఖు ఈరోజు నంద్యాల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నంద్యాల మేడం గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు టౌన్లో మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ టౌన్లో నలుమూలలా చేసినాము. మొత్తము మైనర్ డ్రైవింగ్ కింద 22 బండ్లు దొరికినాయి. దాంట్లో మైనర్ డ్రైవింగ్ పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేయడం అయింది. ఇదివరకు కూడా మేము చాలాసార్లు మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ రైడ్ చేయడం జరిగింది. కానీ తల్లిదండ్రులు పోలీసు వారి సూచనలను పాటించకుండా పిల్లలకు బండ్లు ఇచ్చి పంపడం జరుగుతూ ఉంది. మీరు చూసే ఉంటారు, ఈ మధ్యకాలంలో వార్తాపత్రికల్లో కూడా మార్చి 1వ తారీఖు నుంచి రివైజ్డ్ ఎంవి చలాన్స్ వేయడం జరుగుతూ ఉంటుంది. ఆ రివైజ్డ్ ఎంవి చలాన్లు వచ్చిన తర్వాత ఫైన్లు అనేది విపరీతంగా పెరుగుతాయి. తర్వాత చలాన్ వేసిన తర్వాత పోలీసు వారి మీద బాధపడి ఉపయోగం ఉండదు. డ్రైవింగ్ లేకుండా బండి నడిపితే 5,000, ఆ విధంగా ఫైన్లు చాలా ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి దయచేసి తల్లిదండ్రులను మేము చెప్పేది ఏమంటే, మైనర్ పిల్లలకు బండ్లు ఇవ్వద్దండి. రెండోసారి మైనర్ కానీ దొరికితే కంపల్సరీ వాళ్ళను లీగల్గా కోర్టుకు పంపించడం జరుగుతుంది. కోర్టుకు పంపితే వాళ్లకు ఫైను లేకపోతే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తల్లిదండ్రులు జాగ్రత్త వహించి మైనర్ పిల్లలు ఎవరు కూడా బండ్లు నడపకుండా చూసుకోవాలి. మీ కుటుంబ అవసరాలకు
మైనర్ పిల్లలను బండ్లు ఇచ్చి పంపొద్దండి. ముఖ్యంగా ఈ షాపింగ్ కాంప్లెక్స్లు కూడా టౌన్లో ఈ మధ్యకాలంలో కొత్తవి ఒక 3-4 షాపింగ్ కాంప్లెక్స్లు ఓపెన్ కావడం జరిగింది. వాళ్ళకు కూడా చెప్పేది ఏమంటే సెల్లార్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. మీ షాపింగ్ మాల్స్ ముందర మీరు సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకొని మీ షాప్లకు వచ్చే కస్టమర్లకు పార్కింగ్ ఫెసిలిటీ అనేది కలగజేయాలి. కానీ మీరు మీ వ్యాపారం మీద ఉన్న శ్రద్ధ, మీరు మీ షాప్లకు వచ్చే కస్టమర్లకు ప్రొవైడ్ చేయాల్సిన ఫెసిలిటీస్లో పట్ల ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా దాని మీద కూడా శ్రద్ధ చూపాలి. మీరు షాపింగ్లకు వచ్చే కస్టమర్లకు పార్కింగ్ అంతా రోడ్ల మీద పెట్టేస్తున్నారు. దాని వలన వాహనదారులకు కూడా రాకపోకలు ఇబ్బంది అవుతున్నాయి. ముఖ్యంగా ఈ పద్మావతి నగర్ ఆర్చ్ రోడ్లో రోడ్డు రిపేర్లో ఉంది. ఒక ట్రాక్లోనే 2 సైడ్స్ వెహికల్స్ పోవడం జరుగుతుంది. దానికోసం మేము పీక్ అవర్స్లో రెగ్యులర్గా అక్కడ కానిస్టేబుల్ని పోస్ట్ చేసినాము. ఆ కానిస్టేబుల్ ఇచ్చిన సూచనల మేరకు వాహనదారులంతా ట్రాఫిక్ డైవర్షన్స్ పాటించండి. ఇంకోటి, షాపుల ముందు కూడా బండ్లు పెట్టడం వలన ఆ రూట్లో చాలా ఇబ్బంది అవుతుంది. సాయంత్రం పూట 5:30కు స్కూల్ బస్సులు, వ్యాన్లు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా షాపు ఓనర్స్ మరియు వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను. శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామివారి భక్తులు శ్రీశైలానికి లక్షలాదిగా తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం క్షేత్రానికి రాకపోకల్లో వాహనాల రద్దీ సైతం పెరుగుతుంది. దీంతో జిల్లా రవాణా శాఖ రోడ్డు భద్రత, ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు నంద్యాల జిల్లా ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఎస్ రెడ్డి రోడ్డు భద్రత, ప్రమాదాల నియంత్రణపై ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు శ్రీశైలానికి వచ్చే భక్తులను గూడ్స్, వస్తు సామాగ్రి తరలించే వాహనాల్లో తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలో శనివారం శ్రీశైల క్షేత్ర పరిధిలో ఒకవైపు గూడ్స్ వాహనాల్లో ప్రయాణిస్తున్న భక్తులకు, మరోవైపు గూడ్స్ వాహన చోదకులకు రోడ్డు భద్రత, ప్రమాదాల నియంత్రణపై అవగాహన కల్పించడంతో పాటు శాఖపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణించే క్రమంలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని, కావున ప్రయాణికులు ఎవరు గూడ్స్ వాహనాల్లో రావద్దని సూచించారు. అలాగే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలానికి వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో వస్తు సామాగ్రి లోడ్ విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే గూడ్స్ వాహనాలు ఆత్మకూరు, దోర్నాల మీదుగా రావద్దని, కర్నూలు, నంద్యాల, గిద్దలూరు మీదుగా వెళ్లాలని సూచించారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తే జరిమానాతో పాటు వాహన సీజ్, డ్రైవర్ లైసెన్సు రద్దు, పర్మిట్ రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంకి వచ్చే భక్తుల రద్దీ బాగా పెరిగింది. వాహనాల రద్దీ పెరిగింది. కొంతమంది పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా రెండు ముఖ్యమైన విషయాలు నేను ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ రద్దీ ఆత్మకూరు దోర్నాల మీదుగా బాగా రద్దీ పెరిగింది. అంటే నందికొట్కూరు, ఆత్మకూరు, దోర్నాల మీదుగా శ్రీశైలం చాలా వాహనాలు వస్తున్నాయి. భక్తుల రద్దీ బాగా పెరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే, గూడ్స్ వాహనాల్లో దయచేసి రావద్దు. గూడ్స్ వాహనాల్లో 20 మంది 30 మంది ఎక్కి వస్తున్నారు. రకరకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు. గూడ్స్ వాహనాల్లో బాడీలో కూర్చుంటున్నారు, పైన పలకేసి మళ్ళీ దానిపైన కూర్చుంటున్నారు. ఈ విధంగా రావడం చాలా ప్రమాదకరం. యాక్సిడెంట్లు జరిగినట్టయితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి గూడ్స్ వాహనాలను తప్పనిసరిగా మేము ఆపుతాము, కేసు రాస్తాము, వాహనం యొక్క పర్మిట్ రద్దు చేస్తాము, డ్రైవర్ లైసెన్స్ కూడా సస్పెండ్ చేస్తాం, వాహనాన్ని కోర్టుకు పెడతాం. దయచేసి ఎవరు కూడా గూడ్స్ వాహనాల్లో ప్రయాణం చేసి శ్రీశైలం మల్లన్న దర్శనానికి రావద్దండి. మీ వాహనాలు సీజ్ చేయబడతాయి, కోర్టుకు కూడా పెడతాం. అందరూ ఆర్టీసీ బస్సుల్లోనూ లేదా ఇతర ప్యాసింజర్ వాహనాల్లోనూ దయచేసి రండి, మీ ప్రాణాలు కాపాడుకోండి, ఇతరుల ప్రాణాలు కూడా కాపాడండి. రెండో విషయం ఏంటంటే, గూడ్స్ వాహనాలు కూడా ఈ రూట్లో నందికొట్కూరు, ఆత్మకూరు, దోర్నాల మీదుగా దయచేసి రావద్దండి. మీరు ఆత్మకూరు రాకుండా కర్నూలు, గిద్దలూరు మీదుగా గుంటూరు వైపు వెళ్లే వాహనాలు గిద్దలూరు మీదుగా వెళ్ళాలని మనవి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్ని వాహనాలు తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, తర్వాత కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి మిరపకాయలు లోడు వేసుకొని వస్తున్నారు.
ఆ మిరపకాయల లోడు 8 ఫీట్లు 7 ఫీట్లు హైట్ ఉంటుంది. ఆ మిరపకాయల లోడు పైన రైతులు పడుకొని వస్తున్నారు. ఇది ఎంత ప్రమాదకరమో మరి మీరే ఆలోచించాలి. ఈ విధమైన వాహనాలు వస్తే కొన్ని ఓవర్లోడు ఉంటున్నాయి, ఓవర్ హైటు ఓవర్లోడు, ఈ 2 కేసులు రాస్తే 30,000 నుంచి 50,000 దాకా కేసు అవుతుంది. కాబట్టి అంత ఓవర్ హైట్ వేసుకోవద్దండి. ఈ మిరపకాయల లోడ్లు చాలా వస్తున్నాయి, రోజుకు 100-200 వాహనాలు వస్తున్నాయి. అవన్నీ కూడా మీరు దయచేసి నంద్యాల గిద్దలూరు మీదుగా గుంటూరు వెళ్లాల్సిందిగా మనవి. దయచేసి ఈ రూట్లో వస్తే కేసులు రాస్తామని గుర్తుంచుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గూడ్స్ వాహనాల్లో ఎవరైనా ఇతర రూట్లలో వచ్చినా, ఏ రూట్లో నుంచి వచ్చినా పైన శ్రీశైలంలో ఖచ్చితంగా ఒక ఆర్టీఓ అధికారి మార్చి 5వ తారీఖు వరకు ఉంటారు. ఈ వాహనాలకు కూడా 20,000, 30,000 నుంచి కేసులు రాసి వాహనం సీజ్ చేసి అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. దయచేసి గూడ్స్ వాహనాల్లో ప్రయాణం చేయొద్దండి. మీ ప్రాణాలు కాపాడుకోండి, ఇతరుల ప్రాణాలు కాపాడండి. ఇది ప్రజలందరికీ నా మనవి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10వ తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని, ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని విద్యార్థులకు ఉద్బోధించిన జిల్లా కలెక్టర్. నంద్యాలలో ఘనంగా జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలు. శివరాత్రిని పురస్కరించుకొని విష్ణునందీశ్వర ఆర్యవైశ్య అన్నసత్రం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అసోసియేషన్ సంఘం సమావేశం, జిల్లా స్థాయి కార్యవర్గ సభ్యుల ఎన్నిక. నంద్యాల జిల్లా ఇమాముల సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. శ్రీ సంకల్ప్లో ముగిసిన స్పెక్టాక్యులర్ స్పోర్ట్స్ గాలా. మైనర్లు వాహనాలు నడిపితే ఇక్కడి నుండి జైలుకే అని హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. మహాశివరాత్రి శ్రీశైలం మహాక్షేత్రం వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.